మునుపటి భాగంలో ఈ పాపాలిక మాంత్రికుడు తన గురువు ముందే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అక్కడికక్కడే తన శిరస్సును తెగనరుక్కున్నాడు. అది ఎంత గమనించిన తన గురువు ఈ పాపాలిక మాంత్రుడి యొక్క పట్టుదలను చూసి ఆ మంత్రాలపై పగ తీర్చుకోవడానికి ఈ పాపాలిక మాంత్రుడిని ఒక ఆయుధంగా మారుస్తానని అనుకొని ఆ పాపాలిక మాంత్రుడికి మంత్రాలను శపించే మార్గంలో మొదటి వాక్యాన్ని తనకి తెలియజేశాడు. అది తెలుసుకున్న వెంటనే ఈ పాపాలిక మాంత్రుడు నేరుగా తన గురువు చెప్పిన ఆ గుహకి దూరంగా ఉన్న పడమర వైపు ఒక అగ్ని జలపాతం వద్దకు వెళ్ళాడు. ఆ జలపాతం ముందు భయంకరమైన ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహం చూడడానికి ఒక పిశాచి వలె ఉంది. ఆ పిశాచి ముందు నుంచొని ఈ పాపాలిక మాంత్రికుడు ఇలా ఉంటూ ఉన్నాడు. మాత కాలకూటక పిశాచి, ఈ శరణు కోరి వచ్చితిని. ఎన్నో సంవత్సరాల నుంచి భయంకరమైన మంత్రాల సిద్ధిని నావసం చేసుకొని తనని పూర్తిగా శపించే శక్తి కోసం ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాను. ఎన్నో పూజలు చేశాను, ఎంతో మందిని బలి ఇచ్చాను. కానీ ఇంతవరకు నేను కోరుకున్న ఆ వరం నాకు వావటం లేదు. ఈ నరముఖ సిద్ధి కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ గురువు చెప్పిన మొట్టమొదటి దారిలో నిన్ను ఉపాసించడమే. అందుకనే ఇక్కడికి చేరుకున్నాను మాత. ఇప్పుడే నీ కళ్ళ ముందే ఆ భయంకరమైన సలసల మెరిగే ఆ అగ్నిజ్వాల జలపాతంలో నా శరీరాన్ని నీకు నైవేద్యంగా సమర్పిస్తాను. నీ అనుగ్రహం ఉంచి నన్ను తిరిగి మరలా బ్రతికించుకుంటావో లేదా ఆ అగ్నిజ్వాల జలపాతంలో నన్ను బూర్దిగా మార్చుకుంటావో నీ ఇష్టం. ఓం క్రీం కాలకూటక పిశాచి, ఓం క్రీం కాలకూటక దర్పణి అని చెప్పి ఈ మాంత్రుడు నేరుగా ఆ భయంకరమైన అగ్ని జలపాతంలోనికి ఒక్కసారిగా దూకేశాడు. ఈ యొక్క మాంత్రుడి శరీరం అక్కడికక్కడే కాలి బూడిదలా మారిపోయింది. ఆ బూడిద అంతా నేరుగా ఒక విచిత్రమైన పత్రంపై పడి ఆ పత్రం నేరుగా ఆ జలపాతంలో కొట్టుకుంటూ వచ్చి కాలకూటక పిశాచి విగ్రహం ముందు వచ్చి ఆగింది. కొద్ది సమయానికి ఈ కాలకూటక పిశాచి నేత్రంలోంచి ఏదో శక్తి ప్రసరింపజేసి ఆ బూడిదలోంచి తిరిగి మరలా ఈ పాపాలిక మాంత్రుడు తిరిగి మరలా సజీవుని చేసింది. మాత, కాలకూటక పిశాచి, నన్ను అనుగ్రహించావా మాత? నీకు ధన్యవాదాలు. ఎప్పటికీ నే మేలు మర్చిపోలేను మాత. మాత, సెలవియ్యండి. ఆ మంత్రాలవని పూర్తిగా శపించే శక్తి ఎక్కడ ఉందో నాకు సెలవియ్యండి మాత. ఇప్పుడే వెళ్ళి ఆ మంత్రాలవని పూర్తిగా నాశనం చేస్తాను మాత. త్వరగా సెలవియ్యండి మాత అని ఈ పాపాలిక మాంత్రికుడు ఆ కాలకూటక పిశాచి ఎదురుగా నుంచొని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో ఆ విగ్రహంలోంచి ఒక మాయావాణి వినిపిస్తూ ఉంది. పాపాలిక మాంత్రికుడా, నువ్వు అపూర్వమైన శక్తి కలవాడివి. కానీ మంత్రాలవ్వ నీ శక్తి కంటే 100 రెట్లు శక్తివంతమైనది. ఎందుకంటే ఆ మంత్రాలవ్వ చేసే ప్రతి పనిలో ఇతరులకు మంచి చేసే శక్తిని పొందింది తప్ప నీలా ఇతరులకు కీడు చేసే శక్తిని ఎప్పుడూ తన ఉపయోగించలేదు. అందుకనే మంత్రాలవ్వ శక్తి ఎప్పటికీ ఎప్పుడు అలా రెట్టింపు అవుతూ తన శక్తి పెరుగుతూ వస్తూ ఉంది. నీలా ఇలా కపట బుద్ధి వల్ల నువ్వు నేర్చుకున్న శక్తిని దిగదార్చుకుంటావు తప్ప మంత్రాలవ్వ శక్తిని ముందు నీ శక్తిని పెంపొందించుకోవడం సాధ్యం కాదు అని ఆ కాలకూటిక పిశాచి విగ్రహం నుంచి మాయావాణి వినిపించింది. ఆ మాటలు విన్న ఈ పాపాలిక మాంత్రికుడు చాలా కోపావేశంతో రగిలిపోయాడు. మాత, అయితే నన్ను ఎందుకు బ్రతికించినట్లు? తిరిగి మరలా ఈ సజీవునైన దేహాన్ని నువ్వే నీ చేతులారా నీకే బలి తీసుకో మాత. ఆ మంత్రాలవని పూర్తిగా శపించే శక్తి నాకు లేకపోతే నేను చేసే ప్రతి సాహసం అంతా వృధా, నా ప్రాణమే వృధా.
అయినా సరే ఆ శక్తి నాకు పొందలేనప్పుడు నన్ను ఎందుకు తిరిగి మరలా బ్రతికించావు మాత? ఏదొక విధంగా అయినా సరే మంత్రాలను పూర్తిగా శపించే శక్తి నాకు కావాలి. నాకు త్వరగా ప్రసాదించండి మాత అని ఈ పాపాలిక మాంత్రికుడు ఆ కాలకోటక పిశాచి ముందు గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ కాలకోటక పిశాచిలోంచి మాయావాణి స్వరం వినిపిస్తూ ఉంది. సరే, వినాశకాలే విపరీత బుద్ధి. సరే, నీవు అనుకున్న విధంగానే మంత్రాలవన్నీ పూర్తిగా శపించే ఒక్క మార్గం ఉంది. ఆ మార్గం నుండి నువ్వు చాలా జాగ్రత్తగా ప్రతి ప్రక్రియను నువ్వు అనుకరించగలిగితే మంత్రాలవన్నీ శపించగలుగుతావు. అంతకు మునుపు నువ్వు ఒక ఎన్నో సంవత్సరాల నుంచి మంత్రానికే పరిమితమయ్యుండి క్షుద్ర శక్తులను సంపూర్ణం చేసుకొని తన ప్రాణశక్తితో ఇంతవరకు తన ప్రాణాన్ని నిలుపుకుంటున్న ఒక వ్యక్తిని నువ్వు బలి ఇస్తే ఖచ్చితంగా మంత్రాలవన్నీ జపించే యొక్క శక్తి నీ వశమవుతుంది. అలా బలి ఇచ్చిన మరుక్షణమే ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళి మంత్రాలవ గృహలో ఉన్న ఆ మంత్రాల కుండలో పోసి ఆ గ్రంథాన్ని నీ వశం చేసుకోవాలి. ఆ రక్తంతోనే ఈ యొక్క మంత్రాల పేటికను తెరచగలిగితే మంత్రాలవని అంతం చేసే ఒక ఆయుధం ఆ మంత్రాల పెట్టెలో ఉంటుంది. అది గనక నీ వశమైతే మంత్రాలవని శపించడమే కాదు, మంత్రాలవని పూర్తిగా శాశ్వతంగా నాశనం చేయగలవు. వెళ్ళు, త్వరగా వెళ్ళు అని ఆ కాలకోటక పిశాచి విగ్రహం నుంచి ఏవో మాయావాణి వినిపించింది. అది ఎంత విన్నా ఈ పాపాలిక మాంత్రికుడు ఇలా అనుకుంటూ ఉన్నాడు, ధన్యోస్మి మాత, ధన్యోస్మి. ఇంతకాలం నేను వేచి చేసిన నా సమయానికి తగ్గ ప్రతిఫలం నువ్వు నాకు ప్రతీకరించావు. ఇక ఇప్పుడే కార్యసాధనకై ఆ వ్యక్తిని పట్టుకొని ఎలా అయినా సరే నరబలి గావిస్తాను. నరబలి గావించిన ఆ రక్తంతోనే మంత్రాలవ్వ ఆ మంత్ర పేటికను అభిషేకం చేసి మంత్రాలవని పూర్తిగా నాశనం చేసే ఆ ఆయుధాన్ని నా వశం చేసుకుంటాను. ఓ ఈ మంత్రాలవ్వ, నీ మరణం నా చేతుల్లోనే అని ఈ యొక్క పాపాలిక మంత్రుడు గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఈ మాటలన్నీ బందీగా ఉన్న ఈ మంత్రాలవ్వకు చుట్టూ వినిపిస్తూనే ఉన్నాయి. మంత్రాలవ్వ జీవ అనుకుంటూ ఉంది, కోరి ప్రాణ త్యాగం చేసుకుంటున్నావు. కాలకోటక పిశాచిని బంధించే శక్తి నా దగ్గర కూడా ఉంది. దానిని ఇప్పుడు శిల్పంలా మార్చింది నా శక్తే. అది ఒక భయంకరమైన పిశాచి అయినప్పటికీ దాన్ని బండరాజలా మార్చి దాన్ని అక్కడే బంధించగలిగిన శక్తి నేనే చేశాను. అటువంటి వాళ్ళ నుంచే గుర్చుకొని ఉన్నని అంతం చేయడం అసంభవం. రా రా, మంత్రాలవ గృహకి రా, అక్కడ తెలుస్తుంది ఈ మంత్రాలవ శక్తి ఏంటో అని ఈ మంత్రాలవ్వ గట్టిగా అరుస్తూ ఉంది. ఈ మాటలన్నీ వింటున్నా ఈ పొట్టి పిశాచాలు అన్ని ఇలా అంటూ ఉన్నాయి, మంత్రాలవ్వ పగటి కళ్ళ కండం మొదలు పెట్టిందిరా. ఇప్పుడు మన బందీలో ఉన్న ఈ మంత్రాలవ్వ మన గురువు గారిని శాసించే శక్తి ఉందంట. కనుకను పగటి కళలో కొనవే మంత్రాలవ్వ. ఈ మంత్రాలన్నీ గోవింద, మంత్రాలవ్వ గోవింద. ఇందాక నుంచి చూస్తూ ఉన్నా, ఆ బలంలోంచి నువ్వు బయటకు రాలేకపోతున్నావు. ఇక మా గురువు గారిని నువ్వేం చేస్తావే పిచ్చి మంత్రాలవ్వ. త్వరగా కళ్ళు మూసుకొని పడుకోవు. నీకు రేపు వల్ల మరణం, మంత్రాలవ్వకి మరణం, మన అందరికీ ఫలం అని ఈ పొట్టి పిశాచాలు మంత్రాలవ్వ చుట్టూ తిరుగుతూ పెద్దగా గోల చేస్తూ ఉన్నాయి. ఇదిలా ఉండగా ఊరి పెద్ద ఊరికలకు చెప్పిన విధంగానే ఒక మాంత్రుడి వద్దకు వెళ్ళాడు.
ఆ మాంత్రికుడితో ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా అయ్యా మంత్రాలయ్యా, వందనాలు. మేము పక్కూరు నుంచే వచ్చాం. మా ఊర్లోనే నిన్నటి నుంచి ఏవో చిన్న చిన్న పిశాచాలంటే తిరుగుతూ ఉన్నాయని మా ఊర్లో అందరూ చాలా భయపడుతున్నారయ్యా. అంతేకాదు అవి చూడడానికి చాలా పొట్టిగా ఉన్నాయంట. కొందరు వాటిని చూసి భయపడిపోయి ఇళ్ళలోంచి బయటకే రావట్లేదు. మరి కొందరేమో ఆ పిశాచాలు చంపేసాయని బాబు అని చాలా మంది అంటున్నారు. మీరు మా ఊర్లోకి వచ్చి కాస్త ఏ శక్తి పూజ చేస్తే ఆ పిశాచాలన్నీ దూరంగా పోతాయని మా నమ్మకం అయ్యా. అయ్యా మీరు ఒక్కసారి మా ఊరికి రండి అయ్యా అని ఈ ఊరి పెద్ద మాంత్రికుడితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు. ఊళ్ళోని పొట్టి పిశాచాలు తిరుగుతూ ఉన్నాయా? అరే, ఇది చాలా పెద్ద ప్రమాదానికే దారితీస్తుంది. పొట్టి దెయ్యాలు అన్నీ ఇద్దరే మాంత్రికుడు అధీనంలో ఉంటాయి. ఒకడు శక్తి సంపన్నుడైన కట్రికా మాంత్రికుడు, మరొక గురువైన పాపాలికా మాంత్రికుడు. వీరిలో ఇద్దరిలో ఒకరు మాత్రమే బ్రతికి ఉన్నారు. వారి వద్దే ఈ పొట్టి దెయ్యాలు అన్నీ తన ఆధీనంలో ఉంటాయి. ఇప్పుడు ఊళ్ళోనికి ప్రవేశించాయంటే ఆ పాపాలికా మాంత్రికుడు మీ ఊరిని బలైపోతున్నాడన్నమాట. తక్షణమే వెళ్దాం పదండి. త్వరగా వెళ్ళకపోతే చేతిలో కూడా ఏమీ చేయకుండా అయిపోతుంది. మన చేతుల్లో కూడా ఏమీ లేకుండా అయిపోతుంది. రిపీట్, ఇక ఇప్పుడే మనం వెళ్ళకపోతే అంతా చేయి దాటిపోతుంది. ఓం క్రీం ఫట్ చండా అని చెప్పి ఆ మాంత్రికుడితో పాటు ఊరి పెద్ద కూడా నేరుగా ఊళ్ళోకి ప్రవేశించారు.